కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బద్వేలు నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 2 రోజులుగా ఓ న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ మరియు పత్రికలలో ప్రచురితమైన భూ ఆక్రమణల వార్తలను ఆయన ఖండించారు. తాను ఎక్కడా కూడా భూములను ఆక్రమించలేదని, వస్తున్న కథనాలను పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ఈ రోజు మీ ముందు నేను చెప్తున్నా, ఇదే డాక్యుమెంట్ పేరుకినైతే మీరు ఏం చెప్తే దానికి నేను శిక్ష అర్హంగా ఉంటా. ఏదైతే నిజమైతే ఆ పేరు డాక్యుమెంట్ లో వాళ్ళే చెప్పాలి ఇది కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళ ఒక భక్తితో ఒక చైర్మన్ గా ఒక టెంపుల్ ల్యాండ్ లాక్కున్నామని చెప్పి ఈరోజు చెప్తున్నారు. ఒక చైర్మన్ గా చేసేటప్పుడు ఆ ల్యాండ్ టైటిల్ ఎలా ఉంటది, ఎవరికి ఇస్తున్నారు, ఎక్కడ ఉందనేది అడగకుండా ఒక పేరు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు టీవీలకు ఎక్కి నా మీద బదనాం చేస్తున్నారు. నిజంగా ఆ డాక్యుమెంట్ గురించి నేను చెప్తాను. పోరుమామిళ్ల రంగశుద్ధం పంచాయతీలో సర్వే నెంబరు 930లో 2లో పూర్తి విస్తీర్ణం 7 ఎకరాల 7 సెంట్లు. ఇందులో ఈ డాక్యుమెంట్ లో వాళ్ళకు ఉండే ఆచారాలకు 2.5 ఎకరా. ఈ 2.5 ఎకరా 30 సంవత్సరాల నుంచి ఈ డాక్యుమెంట్ ఈసీ తీసుకొచ్చినాం. అంతకుముందు 20 సంవత్సరాలు వెనక్కి పోతే ఈసీ ఉంది వాళ్ళ పేరుతో. వాళ్ళకు ఉండే ఆచారాలకు 2.5 ఎకరా. ఈ 2.5 ఎకరాలో వీళ్ళ దగ్గర నుంచి నేను 90 సెంట్లు కొనడం జరిగింది. నేను డైరెక్ట్ గా ఆచార్య దగ్గర కొనలేదు. ఇల్లా రామకృష్ణారెడ్డి టీచర్, అజముద్దీన్ పింగిరి వాళ్ళ ఇద్దరి దగ్గర 90 సెంట్లు ల్యాండ్ కొన్నాం. ఈ కొన్న తర్వాత వాళ్ళు రిజిస్టర్ చేయించుకోలేదు, ఆచార్యుల దగ్గరే రిజిస్టర్ ఉన్నది. అప్పుడు డైరెక్ట్ గా మేము ఎవరికైతే అమ్మినామో డైరెక్ట్ గా ఆచార్యుల నుంచి ఒక 3 వ్యక్తులకు 90 సెంట్లు రిజిస్టర్ చేయించినాం. చేయించిన తర్వాత ఆచార్యులకు ఉండే డాక్యుమెంట్ లో 2.5 ఎకరాలు వాళ్ళ అన్నకు ఎకరా 25 సెంట్లు వస్తుంది, ఇతనికి ఎకరా 25 సెంట్లు వస్తుంది. ఈ ఎకరా 25 సెంట్లకు గాను మాకు మళ్ళీ 90 సెంట్లు అమ్మిండు. మళ్ళీ నిన్న వచ్చేసి 35 సెంట్లు అమ్మినాడు. టోటల్ ఈ గంగాచార్య అనే అతను 2 ఎకరాలు అమ్మిండు. అంటే ఇతనికి ఉండేది ఎకరా 25 సెంట్లు. ఇది నేను చెప్పడం లే, ఇది డాక్యుమెంట్ చెప్తా ఉంది. నేను ఏదైతే కొన్నానో అందులో నేనైతే ఏదైతే అమ్మినో చట్ట ప్రకారంగా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ అనుభవంలో వాళ్ళు ఉన్నారు. ఏదైతే పేరు డాక్యుమెంట్ చేసుకున్నారో వాళ్ళు ఎక్కడో అబ్దుల్ బెల్లు వాళ్ళు ఈ ఏరియాకే రాలేదు. ఈ పేపర్లు పెట్టుకొని బయట ప్రచారం చేస్తూ తిరుగుతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎంఆర్ఓకి అప్పీల్ చేసుకున్నారు. ఎంఆర్ఓకి అప్పీల్ చేస్తే ఎంఆర్ఓ మీకు ల్యాండ్ లేదు, ఎక్సెస్ రిజిస్టర్ అమ్మినారు, మీకు ఆల్రెడీ ఉన్నదానికి మీకు కంప్లీట్ అయింది, అమ్మొద్దు అని చెప్పినా ఎంఆర్ఓ మాట ఇన్నరో ఇల్లేదో తెలియదు. మాకు వచ్చిన సమాచారం. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళారు. ఈ ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని కోర్టుకు వెళ్ళి కోర్టులో వేశారు. మమ్మల్ని రమణారెడ్డి అక్కడికి రానిటం లేదు, ఈ డాక్యుమెంట్ లో మాకు భూమి చూపిండి అని చెప్పి ఇది టెంపుల్ ల్యాండ్ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. కోర్టు వారు ఎంఆర్ఓ పంపించినారు. ఇది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి చట్ట ప్రకారంగా మేము ఉంటాం. ఇది ఫస్ట్ ఇతనికి ఉండే డాక్యుమెంట్. ఇది డాక్యుమెంట్ 2.5 ఎకరా ఇతనికి మదర్ డాక్యుమెంట్. ఇందులో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఎకరా 25 సెంట్లు వాళ్ళ అన్న అమ్మిండు. వాళ్ళ అన్న కూడా ఈ పూర్మాయిలో ఉన్నాడు, బతికే ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. ఈ ఎకరా 25 సంబంధించిన దానికి ఇతనికి ఆన్లైన్ లో ఉంది. వాళ్ళ తమ్ముడు ఆన్లైన్ లో ఎకరా 25 సెంట్లు ఎక్కించుకున్నాడు. ఈ లింక్ వేసి ఎకరా 25 సెంట్లే అతను అమ్మాలి.